నారి మూవీ ఈ ఉమెన్స్ డే సందర్భంగా మహిళల దినోత్సవం సందర్భంగా ఈ మంత్ 7న రిలీజ్ అవుతుంది. సార్ ఏంటి సార్ అంటే ఎక్స్క్లూజివ్గా మీరు మహిళల గురించి అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు సినిమాకి టైటిల్ చాలా ఇంపార్టెంట్ సార్, అంటే కథకి సినిమా టైటిల్ చాలా ఇంపార్టెంట్. అలానే మీరు నారి అని టైటిల్ తీసుకున్నారు, ఏంటి సార్ దీని వెనక రీజన్ ఏంటి? అంటే ఇంట్లో కుటుంబం కథా చిత్రం అంటే ముఖ్యంగా గుర్తొచ్చేది ఫస్ట్ అంటే మహిళ పేరు పెట్టినా కూడా మహిళ ఇంపార్టెన్స్ అనేది కుటుంబంలో చాలా ఎక్కువ ఉంటుందండి. అంటే మనకు మేల్ డామినేషన్ సొసైటీ కాబట్టి లేదంటే అని బయట కనిపిస్తుంది, కానీ మంచి కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా విమెన్కి ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళే. ద గుడ్ ఫ్యామిలీస్ వాళ్ళు మంచి అంటే సంతోషకరంగా జీవితాన్ని గడిపేవాళ్ళు, ఇద్దరు భాగస్వామ్యం ముఖ్యం అని గమనించి అలా వెళ్ళే వాళ్ళు అందరూ సంతోషకరంగా గడుపుతున్నారు. సో మేము కూడా అలాంటి ఒక సంతోషకరమైన కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి సో ఒక కుటుంబ కథా చిత్రం చేయాలి, ఒక మంచి విలువలతోటి, ఒక అట్ ద సేమ్ టైం కొంత సమాజానికి మన తరపున ఏదన్నా మనం ఒకటి చెప్పాలి. దీనివల్ల ఒక 10 మంది మారిపోతారని చెప్పలేను, కానీ 10 మందిని ఎంతో కొంత ఇంపాక్ట్ చేసే విధంగా ఉండాలి. సో ఒక్కరు మారినా అది చాలా ఆనందమే. సినిమాలు చూసి మారిపోరు, కానీ సరే ఒక బాగా చెప్పాడు వీడు, ఏదో చెప్పాలనుకుంటున్నారు. ఓకే, సో ఆ ఎప్రిషియేషన్ ఓకే మనం చెప్పింది వాళ్ళు కనుక మెచ్చుకుని మనకు ఆ ఎప్రిషియేషన్ దొరికితే వి హ్యాపీ. ఓకే మేడం, సూర్య గారు సార్, శశి గారు మీరు అంటే మీ ఇద్దరి లెటర్స్ ఎస్ఎస్తోనే స్టార్ట్ అయినాయి. సంథింగ్ స్పెషల్ మీరు అని అర్థమవుతుంది. అంటే లైక్ ఎందుకు చెప్తానంటే ఇప్పుడు డైరెక్టర్ రాజమౌళి గారు మేడం అయినా కానీ, సో ఇక్కడ మీరు సార్ అయినా కానీ, అంటే మీ సినిమా నేను ట్రైలర్ చూసినప్పుడు కొన్ని డైలాగ్స్ చాలా ఇంపాక్ట్ చూపించినాయి. లైక్ రాజమౌళి గారు పూరి జగన్నాథ్ గారు రాసే డైలాగ్ పవర్కి ఎంత పవర్ ఉంటుందో, సో మీ వారు రాసిన డైలాగ్స్కి అంత పవర్ ఉంది మేడం, సీరియస్లీ. సో అలాంటిది మీరు ప్రొడ్యూసర్ కాబట్టి ఫస్ట్ కథ ప్రొడ్యూసర్కే చెప్పాలి కదా. ప్రొడ్యూసర్ సైన్ పెడితేనే, చెక్కుల మీద సంతకం పెడితేనే సినిమా సెట్స్లోకి వెళ్తుంది, సినిమా సక్సెస్ఫుల్గా బయటకు వస్తుంది. సో సార్ మీకు ఈ కథ చెప్పినప్పుడు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీ ఫీలింగ్ ఏంటి? కథ చెప్పటం కన్నా ఆయనకి ఆలోచన వచ్చినప్పటి నుంచి కథ మీద ఇద్దరం వర్క్ చేసాం. ఓకే, ఫస్ట్ ఏదైతే ఆయన ఇలా ఒక కీ పాయింట్ అన్నది ఒకటే ఉంటది. 2 గంటల మూవీ అయినా సరే ఒక చిన్న పాయింట్ని తీసుకునే కదా 2 గంటలు నరేషన్ చేస్తాము. ఆ పాయింట్ ఏదైతే సార్కి చెయ్యాలని ఆలోచన వచ్చిందో ఆ ఫస్ట్ డే నుంచి ఈ రోజు వరకు కూడా ఇద్దరం డిస్కస్ చేసుకుని కంప్లీట్ అంతా కూడా అవుట్పుట్ బయటకి ఏదైతే వచ్చిందో ఇద్దరు ఆలోచనలతోనే బయటకు వచ్చింది. ఓకే, సో సినిమా అలా ఇద్దరితో ప్రయాణం చేసి ఫైనల్లీ ఈ నెల 7వ తారీఖున రిలీజ్ అవుతుంది. నైస్ సార్, ఈ సినిమాలో ర్యాప్ సాంగ్ కూడా ఉంది. నేను ఆ సాంగ్ చూసినప్పుడు ఈడు మగాడరా బుజ్జి, వీడు మగాడేంట్రా బుజ్జి, ఈడు మగాడేంట్రా బుజ్జి, బట్ వీడు మగాడేంట్రా బుజ్జి అన్న దాంట్లో ఏంటంటే సో వీడి లక్షణాలను బట్టి డిజైన్ అంచనా వేస్తారు కదా, అలా సో ఇలా చేస్తే ఈడు మగాడేంట్రా బుజ్జి, ఓకే ఇలాంటి పని చేసేవాడు ఈడు మగాడేంట్రా బుజ్జి అనే వేలో ఆ సాంగ్ ని డిజైన్ చేసుకున్నారు, చేశాడు. నేను కాదు, మా అదండి ఆలోచన. లైక్ మీరు ఇస్తేనే వాళ్ళు క్రియేట్ చేయాల్సింది. అంటే ఇప్పుడున్న జనరేషన్ కి అంటే ఇలాంటి సాంగ్స్ చాలా ట్రెండింగ్ లో వెళ్తాయి. అంటే ఇప్పుడున్న జనరేషన్ అందరికి ఎగ్జాక్ట్లీ సార్. ఇంకోటి లవ్ సాంగ్ కూడా మన రమణ గోగుల గారు పాడిన పాట కూడా అది కూడా చాలా బాగుంది. అంటే అనిల్ రావుపూడి గారు డైరెక్షన్ తర్వాత మీ డైరెక్షన్ లో ఆయన గ్యాప్ తర్వాత సెకండ్ సాంగ్ అనుకుంటా పాడడం ఎలా ఉంది సార్? అంటే ఆయన మీ సినిమాలో పాడడం అంటే ఒక డెబ్యూ డైరెక్టర్ కి అంత గొప్ప అవకాశం రావడం అంటే మా మ్యూజిక్ డైరెక్టర్ ద్వారా అది సాధ్యపడింది. ఓకే, సో వీఆర్ లక్కీ అనే చెప్పాలి. మ్యాజికల్ వాయిస్ సార్ ఆయనకి, సూపర్. సార్ ఇంకా సినిమా గురించి వస్తే ఈ సినిమాలో ఆమని గారు కొన్ని మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అంటే లాస్ట్కి మీరు ట్రైలర్లో ఆమని గారిని ఆదిశక్తిగా చూపించారు. ఏంటి సార్ అంటే కథకి ఆమని గారిని ఎందుకు తీసుకున్నారు? మన పురాణాల ప్రకారంగా త్రిమూర్తుల కంట కూడా
ఆదిశక్తి రూపమే పవర్ఫుల్ అనేది వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసిన ఒక ఒక బేసిక్ థియరీ అది. అంటే పురాణాల ప్రకారంగా కూడా వీళ్ళు ఇప్పుడు సుప్రీమ్స్ అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల కంట కూడా పైన ఆది పరాశక్తి అనే శక్తి రూపమే వీళ్ళ ముగ్గురికి పైన మనకు కనిపిస్తుంది. అది అవును, పురాణాల అవును. నుంచి మనకు ఉన్నదే. సో అంటే ఒక ఒక సామాన్యురాలైన ఒక మహిళ ఉమ్, ఆ, ఒక ఏదైనా ఒక సమస్య ఎదురైనప్పుడు ఉమ్, అంటే వాళ్ళు తట్టుకోలేనంత ఓర్పు చేయలేనంత కష్టం లేదంటే నష్టం జరిగినప్పుడు ఉమ్, ఒకళ్ళు భరిస్తారు, ఒకళ్ళేమో వెయిట్ చేసి తిరిగి చూసి తిరగబడతారు అంట. ఉమ్. సో అలాంటి ఒక ఉగ్ర రూపం దాల్చిన ఒక మహిళ కథ. ఓకే.